డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. తీసే టైంలో రాఘవేంద్రరావు గారితో నేను గొడవ అన్న కానీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది పద్మాలయకి అని చెప్పి అంటారు. ఏంది ఇష్యూ ఏంది రాఘవేంద్రరావు గారితో? తెలుగులో రాఘవేంద్రరావుతో సినిమా ఎప్పుడు చేయలేదు. కరెక్ట్, తెలుగులో తీయలేదు, హిందీలో చేశాం. హిందీలో హిమ్మత్ వాళ్ళ తీశారు. కానీ ఇంకో సినిమాకి రాఘవేంద్రరావు చేయనని చెప్పారు. రాఘవేంద్రరావు అయితే చేయకపోతేనే రాఘవేంద్రరావు అసోసియేట్ చేస్తామని చెప్పేసి ఒక సినిమాకి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి పట్టుబట్టి సినిమా తీశారు అంటారు. అదేం లేదు, మా హిందీకి మేము ఫస్ట్ హిందీయే కాదు, తెలుగు కానీ హిందీ కానీ ఎప్పుడైనా డైరెక్టర్ పలానా డైరెక్టర్ ఉంటేనే మనం సినిమా తీయగలం అనేది ఎప్పుడూ లేదు. సార్ మేము ఎప్పుడైనా మాకు అనుకూలంగా ఉండే డైరెక్టరు లేకపోతే యూనిట్ డైరెక్టరు, యూనిట్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి సినిమా సార్ మేకింగ్లో. వన్ మ్యాన్ డైరెక్టర్ డెసిషన్ అనేది ఉండదు మాకు. అట్లా అనుకూలంగా ఉండే డైరెక్టర్స్తోనే సినిమాలు తీసాం. తెలుగు 70 సినిమాలు 80 సినిమాలు చేసిన అన్నీ అట్లనే ఉన్నాయి. హిందీ కూడా అంతే. హిందీలో రాఘవేంద్రరావు చేశారు కదా అని మేము అడగచ్చు. హిందీలో రాఘవేంద్రరావు ఐ హావ్ ఇంట్రడ్యూస్ హిమ్ టు హిందీ కొత్తగా. అంతేగాని రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్ని ఏం తీసుకోలేదు. మరి రాఘవేంద్రరావుని తర్వాత ఒక సినిమా చేయమని అడిగితే చేయనన్నాడని చెప్పి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి మీరు ఒక సినిమా చేయలేదా? అదేం లేదు, అతను మాకు 3 సినిమాలు చేశాడు ఒకే సంవత్సరం. హిమతోలా చేశాడు, జస్టిస్ సౌదా చేశాడు, కామయాబు చేశాడు, హోషియార్ చేశాడు. మధ్యలో అతను అసిస్టెంట్ రవిచంద్ర అనే హనుమంతరావు ఖైదీ పెట్టుకున్నాడు. అప్పుడు రాఘవేంద్రరావు డేట్స్ లేవో తెలియదు, సరిగ్గా గుర్తురాలి. క్వశ్చన్ నువ్వు అడిగేది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చింది. ఖైదీ రవిచంద్ర చేశాడు, రాఘవేంద్ర అసిస్టెంట్. రాఘవేంద్ర అయినా ఒకటే, అసిస్టెంట్ అయినా ఒకటే. హనుమంతరావు ఆయన సిద్ధాంతం ఏంటంటే పట్టుబట్టి తీసుకెళ్లారంటగా. ఎవరైనా ఒకటే నాకు. ఇది మీ అన్నదమ్ముల్లో ఉండే మొండి ధైర్యం. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్. తెలుగులో సినీ ఎన్టీఆర్ గారి సూపర్ హిట్స్ ఉన్నాయి, అలాగే చిరంజీవి గారి ఖైదీ కానీ, ఇలా తెలుగులో సూపర్ హిట్స్ అయిన సినిమాలన్నింటినీ మీరు హిందీలో వేరే హీరోలతో అక్కడ డబ్ చేస్తున్నప్పుడు, అక్కడ రీమేక్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కృష్ణ గారితో చేద్దామన్న ఆలోచన రాలేదా? హిందీలోనా? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకో భాషలోకి, తమిళ్లోకే ఇంట్రెస్ట్ లేదు, హిందీకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా డిస్కషన్ జరిగినాయా? ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా డిస్కషన్ ఉంటుంది. అసలు ఇప్పుడు తమిళ్లో చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తలే. చాలామంది తమిళ ప్రొడ్యూసర్లు అడిగారు యాక్ట్ చేయమని, ఇంట్రెస్ట్ చూపిస్తలే. సార్ చాలామంది చిరంజీవి ఖైదీ సినిమా కృష్ణ గారిదే, కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో చిరంజీవి గారు వచ్చి చేరారు ఖైదీలో అని చెప్పి చెప్తారు. అసలు ఖైదీ సినిమా బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది మీకు తెలిసి? అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. కృష్ణ గారు ముందు వాళ్ళు కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, డేట్స్ అడ్జస్ట్ కాలే, వేరే కమిట్మెంట్స్ తోటి. అప్పుడు కోదండరామ్ రెడ్డి ఖైదీ తీసుకొని తర్వాత చేద్దాంలే అని తర్వాత చేశారు. మామూలుగా అయితే ఖైదీలో కృష్ణ గారే చేయాలి, కానీ ఖైదీ సినిమాతో చిరంజీవి కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. అది ఉంది, అది ఒకే పార్ట్. అట్లా చాలా ఉంటాయి అది జరిగాయి. చిరంజీవి గారితో పోటీ ఉండేదా, లేకుంటే చిరంజీవి గారి మీద ఆప్యాయత ఉండేదా? ఎలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది సార్, కృష్ణ గారికి చిరంజీవి గారికి? పెద్దగా పోటీతత్వం ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు కృష్ణ గారిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా ప్రొడ్యూసర్లు డేట్స్ అడ్జస్ట్ కాకపోతే తీసుకోండి, ఎవరో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదా చిరంజీవి, వీళ్ళందరూ ఎవరో వాళ్ళు పెట్టుకొని చేసుకోండి. చిరంజీవి గారి పేరు చెప్పేవాడు. అంటే చాలామంది ఏమంటారంటే ఈ స్టారు పోటీల్లో కృష్ణ గారు బ్రిడ్జ్ లాంటి వారు. ఎందుకంటే ఎన్టీఆర్ని ఆరాధించారు, ఎన్టీఆర్తోనే పోటీ పడ్డారు. తర్వాత తరంలో చిరంజీవికి పోటీగా నిలిచారు. కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి కంటే టాప్లో ఉన్నారు. ఇలా అందరితో కాంపిటేట్ అయ్యి అందరితో పోటీలో నిలబడి ఒక బ్రిడ్జ్ లాగా నిలబడిన వ్యక్తి కృష్ణ గారు అని చెప్తారనమాట. అందుకని ఈ ప్రశ్న అడిగాను. అది పోటీ అంటే సినిమా తరంగా పోటీయే తప్ప మన సినిమా బాగుండాలి. అప్పుడు సింహాసనం చేసినప్పుడు, ఆ రోజుల్లో సింహాసనం చేసేటప్పుడు అందరూ పెద్ద హీరోలు, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ